డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఇవాళ డిఎంకే ఆధ్వర్యంలో స్టాలిన్ నేతృత్వంలో ఒక మీటింగ్ జరగబోతోంది సార్. దీనికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా వెళ్ళారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరవుతూ ఉన్నారు. సో ఈ డీలిమిటేషన్ మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది సార్. సో డీలిమిటేషన్ అంటే ఏంటి, డీలిమిటేషన్ ఎందుకు జరపాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? మన రాజ్యాంగంలో ఆర్టికల్ 82 ప్రకారము ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ప్రతి డికేడల్ సెన్సెస్ అంటే ఎవ్రీ 10 ఏళ్ళకోసారి మన దేశంలో జనాభా లెక్కలు జరుగుతాయి. ఆ ప్రతి జనాభా లెక్కల తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి అని ఆర్టికల్ 82 నిర్దేశిస్తుంది భారత రాజ్యాంగం. అంటే ఎందుకు మరి 10 ఏళ్ళకోసారి జనాభా లెక్కలు అయ్యాక డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి అంటే జనాభాకు దామాషాలో సీట్లు ఉండాలి. ఇప్పుడు ఒక పార్లమెంట్ స్థానానికి రిప్రజెంట్ చేసే వ్యక్తి 50 లక్షల జనాభాకు రిప్రజెంట్ చేసి మరో ఎంపీ 5 లక్షలకు రిప్రజెంట్ చేయడం అది డెమోక్రటిక్ కాదు కనుక ఓవరాల్గా ఎంపీ కాన్స్టిట్యున్సీలు ఒక ఎంపీ సగటున ఎంత జనాభాకు రిప్రజెంట్ చేస్తారన్నది ఓవరాల్గా దగ్గరగా ఉండటానికి, ఎగ్జాక్ట్లీ మ్యాథమెటికల్గా కాకపోయినా రిలేటివ్లీ దగ్గరగా ఉండటానికి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ప్రతి రాష్ట్రంలోనూ సీట్ల సంఖ్యను జనాభాలో ఉండే ప్రపోర్షన్ బట్టి మారుతూ ఉంటాయి. అంటే జనాభాలో దామాషా పద్ధతిలో రాష్ట్రాలకు సీట్లు మార్పు జరుగుతుంటుంది. అలాగే ఈ సీట్ల భౌగోళిక స్వరూపం కూడా మారుస్తూ ఉంటారు. అంటే ఏ ప్రాంతాలు ఒక పార్లమెంట్ స్థానానికి ఉంటుంది అని జనాభా ప్రకారం ఒక అసెంబ్లీ స్థానానికి ఉంటుందని అడ్జస్ట్మెంట్ చేస్తారు. అందువల్ల ఆర్టికల్ 82 నిర్దేశిస్తుంది కనుక ప్రతి 10 ఏళ్ళకోసారి జనాభా లెక్కలు జరపాలి. ఇప్పుడు మన దేశంలో ప్రతి 10 ఏళ్ళకోసారి జనాభా లెక్కలు మొదటిసారిగా నరేంద్ర మోడీ వచ్చాకనే జనాభా లెక్కలు ఆపేశారు. 2011లో జనాభా లెక్కలు జరిగితే ఇప్పటి వరకు జరగలే. ముందు కోవిడ్ అన్నారు, కోవిడ్ అయిపోయినాక కూడా జనాభా లెక్కలు జరపలేదు. కోవిడ్లో కూడా ప్రపంచంలో చాలా దేశాలు జనాభా లెక్కలు జరిపినా బీజేపీ ప్రభుత్వం వచ్చాక జనాభా లెక్కలు ఇప్పటి వరకు జరగలేదు. సో జనాభా లెక్కలు జరిగినప్పుడల్లా జనాభాలో హెచ్చు తగ్గులకు అనుగుణంగా పార్లమెంటు సీట్లను, అసెంబ్లీ సీట్లను అడ్జస్ట్ చేసే ప్రక్రియ డీలిమిటేషన్ అంటారు. సో ఈ ప్రక్రియ రెగ్యులర్గా జరగాలి. ఇప్పుడు ఈ ప్రక్రియ ద్వారా ఒక ప్రతి ఎంపీ కూడా రీజనబుల్లీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్కు రిప్రజెంట్ చేయాలి అన్నది దీని ఉద్దేశం. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇక రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రక్రియకు రకరకాల అభ్యంతరాల వల్ల ఇప్పటి వరకు డీలిమిటేషన్ గత 50 ఏళ్ళుగా జరగలేదు. కానీ దాని అవసరం మాత్రం క్లియర్గా రాజ్యాంగం నిర్దేశిస్తోంది.